అయితే ఇంత పేరొచ్చింది. ప్రజల్లో ఇంత అభిమానం వెల్లువెత్తింది. హ్మ్. కానీ మీరు ఎప్పుడూ ఆ నల్గొండకే పరిమితమయ్యి, నల్గొండ మట్టి వాసనకే దగ్గరగా ఉంటూ, నల్గొండ గద్దరగానే ప్రజలకి చేరువవుతూ ఉన్నారు. హ్మ్. ఏంటంత అభిమానం నల్గొండ అంటే? అంటే మరీ ముఖ్యంగా ఎవరికైనా తన ఊరు మీద ప్రేమ ఉండడం అనేది సహజమే. హ్మ్. ముఖ్యంగా నల్గొండ అనేది ఏంటంటే నల్గొండలో అక్కడ మా జిల్లా కావడం ఒకటి. నల్గొండ అంటే అది ఉద్యమాల కిల్ల, అది పోరాటాల కిల్ల, అది సాయుధ పోరాటం. హ్మ్. నల్గొండ ఆ తెలంగాణ ఆ ఉద్యమంలో శ్రీకాంతాచారి మొదలుకొని, నాడు బండి యాదగిరి మొదలుకొని హ్మ్. ఎంతోమంది అమరులైపోయినటువంటి హ్మ్. పోరాటాల గడ్డ అది. అంతమంది ఉద్యమ వీరులు పుట్టినటువంటి గడ్డలో హ్మ్. ఒక గొంతు పుట్టింది నల్గొండలో. హ్మ్. చాలా గొంతులొచ్చాయి. నల్గొండలో నేనేం కాదంటం లేను. హ్మ్. సరే గొప్పగా ఆదరించారు ప్రజలు నన్ను. చాలా గొప్పగా. నేననేది ఏంటంటే ఇంత పేరొచ్చినప్పుడు మన ఊరిని మనం మర్చిపోకూడదు. హ్మ్. నాకెంత పేరొచ్చినా నేను కర్ణాటకలో కన్నడలో పాడుతున్నప్పటికిని, తెలుగులో పాడుతున్నట్టుంది, పక్క ఆంధ్రప్రదేశ్‌లో పాడుతున్నట్టుంది, వేరే కంట్రీలలో పోయి పాడుతున్నప్పటికిని హ్మ్. మన ఊరు మర్చిపోవద్దని హ్మ్. ముఖ్యంగా నల్గొండ అంటేనే అది ఉద్యమాల గడ్డ. హ్మ్. అందుకే నర్సిరెడ్డి అంటారు, నర్సన్న అంటారు, నల్గొండ గద్దర్ అంటారు. హ్మ్. నేను నల్గొండ ఎంతో అంత నేను ఆనందపడేది నా నల్గొండ అనేది ముందు నల్గొండ మీ ఏ ఇంటి కొట్టగానే పేరుగా నన్ను ఇంటి మార్చేశారు పేరుగా నల్గొండ. మార్చిపోయింది. హ్మ్. ఓకే. అంతే అయితే కదా! ఆ జిల్లా ఇప్పుడు హ్మ్. నల్గొండనైతే ఇప్పుడు కరీంనగర్‌ని, ఆదిలాబాద్‌ని ఎన్ని సార్లు గుర్తు చేస్తారు. హ్మ్. మా జిల్లానైతే రోజు 1,00,000, 2,00,000 మంది గుర్తు చేస్తారు. హ్మ్. నల్గొండ గద్దర్ అని పాట వినాలన్నప్పుడు మా నల్గొండని ఫస్ట్ ఓపెన్ చేస్తే నల్గొండ ముందొస్తుంది. అది ఓకే. నాకు చాలా గర్వంగా ఉంటుంది. మా హ్మ్. జిల్లా అదంతా ఉద్యమాల గడ్డ అది. ఎంతోమంది వీరాది వీరులు, పోరాట యోధులు ఉద్భవించినటువంటి ఆ నేలన హ్మ్. ఒక చిన్న అనువంత నేను ఒక గాయకుడిగా వచ్చి ఈ హ్మ్. తరంలో ఆ జిల్లాని గుర్తుపెట్టుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఆ నల్గొండకి సంబంధించి మీరక్కడ ఉండడం వల్లో, ఆ పల్లె వాతావరణం చూసి పెరగడం వల్లో కానీ, ఆ మట్టి వాసన అనే సాంగ్ మాత్రం హ్మ్. అది మీకే యాప్ట్ అయ్యేలాగా, హ్మ్. మీ గురించే మీరు చెప్పుకునేలాగా అనిపిచ్చిందా పాట? అవును. అంటే అంత మనసు పెట్టి అది రాయించడం జరిగిందా? అది చరణ్ రాసిండు అది కూడా. హ్మ్. ఆ! ఉట్టి పడుతుందమ్మ నాలోన మట్టి వాసన. ఉట్టి పడుతుందమ్మ నాలోన మట్టి వాసన. తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన. వీరుల శూరుల కథలను దాచావు గుండె లోతున. విప్పి చెప్పవేమే మట్టి తల్లి నో గొంతున. ప్రజలకు నా గొంతున. నిద్రపోయే అద్దమ్మ రాతిరి గద్దరన్న పోటే నన్ను అలుముకొని నిలువెల్ల నన్ను జనము గొంతులా మార్చింది గోరటి రాసేటి పదము విప్లవాల విమలక్క విధము అలుముకొని నిలువెల్ల నన్ను జనము గొంతులా మార్చింది. ఎందుకంటే వీరు ముందు అదిరిపోయింది. తరాలలో మా హ్మ్. వాళ్ళు అక్క కానీ గోరటి వెంకన్న కానీ గద్దరన్న కానీ ఈ సందర్భం ఎందుకంటే చరణ్ రాసిందంటే నరసన్న అనే ఆ, గాయకుడు అసలు ఎట్లా వచ్చాడు అసలు ప్రతి సందర్భంలో ఆ పాటలు విని వచ్చాడని అది రైటర్గా ఆయన అనుకున్నాడు నా హ్మ్. గురించి రాయాలనుకుని రాసినటువంటి సందర్భం. నరసన్న గారు ఇప్పుడు అందరూ వెంటబడుతున్నారు. చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ పాట కోసం. ఉమ్. కానీ ఒకప్పుడు మీకు బాగా సంతోషాన్నిచ్చిన మొమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఏ సందర్భంలో అంటున్నారు? అంటే ఎనీథింగ్ కొంతమందికి ఎవరితో అయినా కలవడం, వాళ్ళు ఛాన్స్ ఇవ్వడం, ఆపర్చునిటీ ఇవ్వడం హ్యాపీనెస్ ఇస్తుంది. ఇంకొంతమందికి వాళ్ళు అనుకోనంత రెమ్యునరేషన్ వస్తే హ్యాపీగా అనిపిస్తుంది అట్లా. అంటే డబ్బు విషయంలో నేను ఎప్పుడు అది కాదు, కానీ నీ పాట బాగుందన్నా, ఈ పాట హ్మ్. బాగా సక్సెస్ అయిందన్నా, మేము రోజు వింటామన్నా, హ్మ్. మా అమ్మ వింటుంది, మా హ్మ్. ఫాదరు మీ పాట పెట్టుకుని విని పడుకుంటాడు, అదే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. హ్మ్. కష్టపడితే ఏదైనా వస్తుంది, పోరాడితే పొందుతావు, హ్మ్. పోరాడలేకుండా నీకు విజయం రాదు అనేది నా నమ్మకం. హ్మ్. ఇప్పటి వరకు కూడా నా గొంతునే నన్ను కాపాడింది తప్పితే హ్మ్. ఎవ్వరు ఎవరి వల్ల ఎవరేం నాకేం డబ్బులు ఇచ్చింది కాదు. ఇస్తారు, ఎందుకు ఇస్తారు? వాళ్ళకి పుట్టిగా ఎవరు ఇయ్యరు కదా. ఆఫ్ కోర్స్. మనం సాంగ్స్ పాడితేనే ఇస్తారు. హ్మ్. మనకి ఇచ్చింది ఇంత, వాళ్ళు పొందింది ఇంత ఉంటుంది లబ్ధి మనతోని. హ్మ్. మన పాట వచ్చిందంటే ఆయన రాజకీయాల్లో ఉన్నంత కాలం నా గొంతు ఉంటుంది కదా, అంతే కదా! సపోర్టివ్గా ఉంటుంది కదా. హ్మ్. నేను ఇచ్చిన నాయకులు ఇంతమంది నాయకులకు ఇచ్చిన, హ్మ్. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేయాలి ఏంటంటే, ఇప్పుడు నా పాటకు మించి పాట వీళ్ళకు ఇప్పుడు చేసుకోలే ఇంతవరకు ఎవరికైతే వారు రాలే మరి హ్మ్. అని ఇటు పట్ల మీరిచ్చిన న్యాయం. హిట్ కంటే దానికి మించిన హిట్ రాలేదు ఇప్పటి వరకు. నేను అనుకుంటా మరి రాలేదని నేను ఖచ్చితంగా అనుకుంటా. రాలేదు. ఎందుకంటే మేము ఆడియన్స్‌గా చూస్తున్నాం గాబట్టి. అది నేను చెప్పలేను. సరే హ్మ్. వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు అనేది ఒకటి. హ్మ్. సరే అందరూ పాడతారులే కానీ
ఎప్పుడైనా వెనకడుగు వేయడమో లేకపోతే ఎట్లా ఉంటుందో మనం కొంచెం బిజినెస్ కూడా కంఫర్టబుల్ గా ఉంచుకోవాలి, ఓన్లీ ఇదే పట్టుకుని ప్యాషన్ అంటూ వెళ్తే కష్టం అని కొద్దిగా వెనకడుగు వేసిన సందర్భం వచ్చిందా? నేను వెనకడుగు వేసిన సందర్భం అసలే ఉండదు. సాంగ్స్ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పటికీ నాకు వ్యాపారాలు, చిన్న చిన్న వ్యాపారాలు ఫ్రెండ్స్తో ఉంటాయి. కానీ పాటను మాత్రం వదిలేను నేను. అసలు నా ఆయుధమే ఇది. నా గొంతు కదా, నాకు ఇందులో ఆనందం ఉంది. వ్యాపారం చేస్తే డబ్బులు వస్తాయి, భార్య పిల్లల కోసం వస్తుంది, నా అవసరాలు తీరుతాయి, సమాజంలో సంఘంలో మంచి గుర్తింపు గౌరవంతో పాటు డబ్బు కూడా అవసరమే. నేను డబ్బు కాదని నేను అన్నాను, డబ్బు ఏముంది అని నేను అన్నాను. డబ్బు కూడా చాలా ముఖ్యమే. కానీ నేను ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి నా గొంతుతో పాటు నేనున్న నా బ్యాక్గ్రౌండ్, ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు ధైర్యమే ఇచ్చింది. ఇప్పుడు ఏంటంటే నాకు అది ఉన్నప్పుడు, వాయిస్ ఉన్నప్పుడు నేను మాట్లాడే మాట కూడా గట్టిగానే ఉంటుంది. కరెక్టే, మీరు బ్యాలెన్స్డ్గా వెళ్తున్నారు. కానీ గద్దర్ గారిని చూసి మీరు ఎట్లా ఇన్స్పైర్ అయ్యి వచ్చారో, మిమ్మల్ని చూసి కూడా చాలా మంది అట్లా ఇన్స్పైర్ అయ్యి వస్తారు. వచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు? మీరు అన్నట్టు మీరు కొంచెం స్మార్ట్ గా ఒక పక్కన బిజినెస్ సెట్ చేసుకున్నారు, ఇంకో పక్కన మీకు లక్కీగా దేవుడిచ్చిన వాయిస్, మీరు సాధన చేసిన వాయిస్ తోడుగా ఉంది. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు వచ్చే వారికి నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, కష్టపడింది అయితే ఏది రాదు. ఇప్పుడు నేను గద్దరన్న వాయిస్ని నేను పాడతలే అనుకుంటే సింగర్ ఏం కాను. దాని వెనుక ఎంతో కష్టం ఉంది, దాని వెనుక ఎంతో కృషి ఉంది, దాని వెనుక ఎన్నోసార్లు విన్నాను, మళ్ళీ తర్వాత అన్న పాటలు విన్నాను, తర్వాత ఇంకా వేరే 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 సాంగ్స్, చాలా సాంగ్స్ విన్నాను. దానికోసం మనం ప్రయత్నం చేస్తే విజయం వస్తుంది. ఇప్పుడు ఒక సాంగ్ ఉందనుకోండి, దానికోసం ట్యూన్ నేర్చుకోవాలి. దానికోసం ఇప్పుడు పాట ఉందంటే, నేనేంటంటే ఒక మంత్రికి ఏదో బర్త్డే ఉంటుంది, అది 4 days తర్వాత ఉంటుంది. కానీ నేను రేపే దాన్ని రెడీ చేసుకుంటా, రేపే దాన్ని కంప్లీట్ చేసుకొని రైటర్స్ అందరు టీం పెట్టుకుని ఆ పాట రెడీ చేసుకుని నా దగ్గర పెట్టుకుంటాను. ఇట్లా సాంగ్స్ అంటే ఈరోజు ఖాళీగా ఉన్నా కూడా ఎప్పుడో 4 days తర్వాత సాంగ్ అవసరం ఉన్నా కూడా రేపే నేను అన్ని కంప్లీట్ చేసి పెట్టాను. ముందు జాగ్రత్తగా ఉంటానట్టు. కష్టమే, మనం హార్డ్ వర్క్ చేస్తే తప్పగా విజయం మన ఇంటికి వస్తుంది. పని చేయకుండానే నేనేదో పాట పాడి, నేనేదో ఫ్రెండ్స్తో దావత్తో ఎక్కడో పోయి ఫంక్షన్స్, ట్రిప్పులు అవన్నీ వేస్తే సింగర్కి అయితే అసలే సెట్ కాదు. నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, ఇప్పుడు ఈ తరం గాయకులందరికీ, సరే నేను అయినా ఒకటే, ఎవరైనా ఒకటే, పోరాడితేనే పొందుతారు. కొంచెం వాయిస్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎక్కడికక్కడ అందరు తిన్నట్టుగా తినడము, ఎక్కువ అన్ని ఇంకా కొంచెం డ్రింక్ అవన్నీ కూడా కొంచెం చూసుకోవాలి. కష్టం అండ్ కంట్రోల్ ఉండాలి. కష్టం అండ్ కంట్రోల్ ఉండాలి అన్ని విషయాలలో. ఒక ఇటు రాగానే నేను అయిపోయిన సింగర్ అనుకుంటే కాదు. ఇది నిత్యం సంఘర్షణ, ఇది నిత్యం పోరాటం, కాంపిటీషన్. ఇది నేను గొప్ప అనుకోని నువ్వు ముందుకు పోతేనే ముందుకు పోగలవు. అంతే, గొప్ప అనుకున్నట్టు ఉండాలి. మనం నమ్మాలి. చాలా మంచి స్టేట్మెంట్. నేను గొప్పగా పాడతా అనుకుని ఎప్పుడు ముందుకు వెళ్తుండాలి. మన అంతరాత్మ లోపల, మన మనసులో ఒకటి ఉంటుంది, నేను చాలా బాగా పాడగలనటువంటి ఒక సంతృప్తి మనలో ఉండి, నేను ఇది పాడగలను, ఇది నేనే బాగా పాడగలను చెప్పుకొని పోతే తప్పితే, భయపడితే వెనుతిరుగుతాం, పక్కకి వెళ్ళిపోతాం. అట్లాంటి ప్రయత్నం చేయకున్నా కూడా మనం బ్యాక్ అయిపోతాం. ప్రయత్నం చేయాలి, సాధన చేసుకోవాలి పని కోసం. ఎందుకంటే ఇప్పుడు నా కోసం పాట పాటని వస్తుండ్రేమో, కానీ ఇప్పుడు వచ్చేవాళ్ళు పక్కా పాడతాని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందే, ప్రాజెక్టులు తీసుకోవాల్సిందే, డబ్బులు తీసుకోవాల్సిందే, పాడాల్సిందే. వాళ్ళు వాళ్ళ శక్తిని ప్రూవ్ చేసుకునేటువంటి సందర్భానికి ఇప్పుడు వేదిక, యూట్యూబ్ అవన్నీ ఉన్నాయి. కానీ నరసన్న గారు, ఒక విషయం అడగాలి. చాలా మంది ఈ ఫీల్డ్లో పర్టికులర్గా బాగా శ్రమ దోపిడీ ఎక్కువ అని అంటారు. అంటే మాటలు చెప్పి నువ్వు సూపర్ బంపర్ అని పాడించుకోవడము, లేకపోతే నీకు ఆపర్చునిటీ ఇస్తున్నా కదా, తర్వాత నేను ఇంకా ఎక్కువ ఇస్తాను, ఇది ఒక్కటి ఫ్రీగా చేసేయను, ఇట్లా శ్రమ దోపిడీ ఎక్కువ అని మాట్లాడతారు. ఏమంటారు మీరు? అంటే నేనేందంటే, నీ శ్రమ దోచినంత మాత్రాన నీదేం పోదు. ప్రతిదీ కూడా శ్రమ దోసుకుని స్టార్టింగ్ లో ఎన్ని రోజులు, ఇప్పుడు చాలా రోజులు పట్టించుకోవద్దు. అది కూడా మనకు, అది కూడా గుణపాఠాలు అయితే, అది కూడా కొంత నేర్చుకున్నట్టు అవుతుంది. ఒకరోజు పాడినంత మాత్రాన ఏం కాదు. అంటే అప్కమింగ్ వాళ్ళకి నేను చెప్పేది, ఇప్పుడు వచ్చే గాయకులకు ఒక్కరోజు మనకు డబ్బులు ఇవ్వనంత మాత్రాన, ఒకరోజు డబ్బులు తక్కువ ఇచ్చినంత మాత్రాన ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం. అది కూడా మనం నేర్చుకున్నట్టు అవుతుంది. కొత్త ట్యూన్ నేర్చుకున్నట్టు, పాడినట్టు, రికార్డింగ్ లో అలవాటు చేసుకున్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఎట్లా వస్తుంది నీ వాయిస్ బయటకి. నేను ఒకటే నమ్ముతాను, నేను ఫ్రీగా చేయించుకున్నాడు అనుకోండి, నీకు ఏదో తక్కువ డబ్బులు ఇచ్చేసాను, ఇప్పుడు ఏది పాడినా యూట్యూబ్లో బయటకు వస్తుంది. అది బయటకు వస్తే ప్రజలే నిన్ను గుర్తిస్తారు, ప్రజలే నీ రేటును పెంచేస్తారు బయట. నేను వచ్చింది అట్లనే. గత 20 years నుంచి వాయిస్ ఉంది నాకు. 99 నుంచి రికార్డింగ్లో పాడుతున్నా. ఏది 2014 నుంచి నేను వెలుగులోకి వచ్చాను.
ఫస్ట్ బ్రేక్ బాగా సౌండ్ చేసింది ఏంటి మీ సక్సెస్ కి? అది కోమటిరెడ్డి గారి సాంగ్ జై జై అంకన్న ఓ ఒకటి. అంటే అంతకన్నా ముందు కాంగ్రెస్ పార్టీకి ఒక ఇట్ ఇచ్చాను నేను, 100 ఏళ్ల చరిత్ర అని. ఓ కాంగ్రెస్ అది తో అప్పుడే ఉంది అసోసియేషన్. కోమటిరెడ్డి గారితో ఉండడం అంటే ఓకే. రాజశేఖర రెడ్డి గారికి ఒక పాట ఉంటుంది, అది చరణ్ రాసిన పాట. 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాళ ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ. రైట్, అద్భుతం. ఇది ఇంత మందికి ఇన్ని పార్టీలకి పాడారు, మళ్ళీ ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారికి పాడారు. ఎలా అసోసియేషన్ ఎట్లా కుదిరింది ఏంటి? అంటే మనం సింగర్గా ఉన్నాము, మన వాయిస్ ప్రజలు గుర్తిస్తున్నప్పుడు సరే మందకృష్ణ గారు చేసేటువంటి పోరాటానికి మన గొంతు అవసరమని వాళ్ళు అడిగారు. అంటే వాస్తవంగా ఏంటంటే కృష్ణ నాకు ఒక 7-8 ఇయర్స్గా నాకు కొంచెం బాగా అన్న, నాకు కొంచెం మంచి ఫ్రెండ్. వాస్తవంగా ఏంటంటే ఆయన అడగలే ఫస్ట్, నాకు మంచి నవ్వుకుంటాము. ఇప్పుడు కోమటిరెడ్డి గారు వాయిస్ ఇమిటేట్ చేయమని అడుగుతారు, ఉత్తమన్న వాయిస్ ఇవన్నీ చేసుకుంటాం, ఫ్రెండ్లీగా ఉంటాం. ఆయన అన్న బాగా చిన్నపిల్లలు లెక్క నవ్వుతుంటాడు, అన్ని సాంగ్స్ వింటాడు. కానీ నా కోసం పాట చేయమని ఆయన అడగలే ఫస్ట్. అడగకున్నా కూడా ఈ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమం అనేది ఒకటి వచ్చింది. ఈ సందర్భంలో ఢిల్లీకి వెళ్ళి రావడము, ఇక్కడ ఏదో ప్రయత్నాలు చేయడము, గవర్నమెంట్తో నొప్పియడాలు అని జరుగుతున్నప్పుడు అసలు కళాకారులు మద్దతు ఇవ్వకముందే ఫస్ట్ మొట్టమొదటిగా మద్దతుగా నిలబడ్డటువంటి గొంతు అంటే అందరూ ఉన్నారు. ఫస్ట్ సాంగ్ నేనే చేసిన. పోరాడనే నేలన పోరాటాల గొంతుక, కాగడయి కన్నెర్ర చేసే ఎవ్వరికి లొంగక, ఓ రంగల్లో గడ్డ తెగబడ్డ బిడ్డ ఎదురేమి ఉన్నా బెదరనోడంటో సాంగ్ వచ్చింది. చాలా హిట్ సాంగ్ అది. చాలా. దాని తర్వాత సోదరుడు మిట్టపల్లి సురేందర్ రాసినటువంటి పాట, ఒక పాట రాశాడు కృష్ణన్న. అందరూ టీమ్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఇది నర్సన్నే పాడాలన్నా, ఇది నర్సన్న పాడితే బాగా పేలుతుంది వాయిస్ అని మిట్టపల్లి ఆయన ప్రపోజ్ చేశారు మిమ్మల్ని. ఓకే. సురేంద్ర అన్న అడిగి అన్న మీరే పాడాలి అది అన్నప్పుడు కృష్ణన్న ఇట్లా అందరు ఉన్నారు స్టూడియోలో, కళ్యాణం రవి కళ్యాణ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దీనికి. ఆ సందర్భంలో చేసినటువంటి పాట ఇది. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడే ఎదురు నిలిచే సూర్యుడు అని ఒక సాంగ్ ఉంటుంది. ఇది చాలా హిట్ సాంగ్ ఇది. నేను 3 సాంగ్స్ పాడితే 3 కూడా హిట్ అయినాయి. ఇది కొంచెం టాప్ లెవెల్లో ఉంది సాంగ్ ఒకటి. తర్వాత వర్గీకరణ కూడా అయిపోయింది, సంతోషం. సరే న్యాయంగా కళాకారులు అందరు కూడా మద్దతు ఇచ్చారు మన ఏబిసిడి వర్గీకరణకు, కృష్ణన్నకు. అదే మాదిరిగా నేను కూడా నా గొంతు కూడా, ఎందుకంటే వాళ్ళు చేసే ధర్మమైన పోరాటానికి మన వాయిస్ కూడా తోడుగా నిలబడ్డందుకు అంటే ఎక్కువ హ్యాపీ అయినటువంటి సందర్భం కృష్ణన్న పాట పాడడం. ఓకే. మిట్టపల్లి సురేందర్ గారే ప్రపోజ్ చేశారు అన్నారు కదా, ఒకసారి కాల్ కలుపుదామా ఆయనకి? ఒకసారి కలుపుదాం. సో మిట్టపల్లి సురేందర్ గారికి లైన్ కలుపుతున్నాను. సురేందర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, బాగున్నారా? బాగున్నాను మేడం. చిన్న సర్ప్రైజ్ అండి. నల్గొండ గద్దర్ నరసన్న గారు నా ఇంటర్వ్యూలో ఉన్నారు. ఒక పాట గురించి సందర్భం వచ్చి మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. నిజంగా మందకృష్ణ గారికి సంబంధించిన పాట విషయంలో మీరే ప్రపోజ్ చేశారు. ఆ పాటకి ఆయన వాయిస్ అయితేనే చాలా బాగుంటుంది అని మీరే చెప్పారంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఒక్కసారి కాల్ కలుపుదామని, మీరు అద్భుతంగా రాశారు ఆ పాటని. నర్సన్న గారి వాయిస్ తోనే అది హిట్ అవుతుందని నమ్మారా మీరు? 1000%, 1000% ఆ పాట ఆయన పాడితేనే గ్రాండియర్ వస్తుంది. ఆయన వాయిస్ ఎట్లా ఉంటది అంటే గర్జిస్తే ఎట్లుంటది అట్లుంటది. పర్ఫెక్ట్, నిజంగా గర్జించినట్లే ఉంటుంది. నాకు ఇంతకు ముందు వర్డ్ దొరకలేదు, అదిరిపోయింది అని చెప్తున్నాను. ఏంటంటే మనం మందకృష్ణ గారి లాంటి లెజెండ్ పర్సనాలిటీ గురించి పబ్లిక్ లో ఒక 30 ఏళ్లుగా సమాజంతో ముడిపడి ఉన్న వ్యక్తి గురించి చెప్తున్నప్పుడు ఆ 30 ఏళ్ల
ప్రయాణంలో ఉన్నటువంటి గాంభీర్యాన్ని మనం మాటల్లో ఏ విధంగానైతే చెప్పగలుగుతామో, ఉమ్, ఆ చెప్పగలిగిన దానికి సంగీతం దానితో పాటు గాత్రం 2 తోడైతేనే ఆ బలం వస్తది. ఉమ్, మనం రాయగలిగిన వాడు కవియే గాయకుడై ఉండి నేనే పాడాలి అనుకుంటే స్వార్థం అయిద్ది అది. ఉమ్, అదే అద్భుతమైన గాయకుని కంఠంలో పడితే అది అద్భుతం జరుగుతది. అది అందరినీ ఆకట్టుకోగలుగుతది అని ఆలోచించగలిగితే అది పదార్థం అవుతుంది, అందరికి అందుద్ది. మీరు పదార్థాన్ని తయారు చేసేసారు నిజంగా అలాగే అనుకుని. అవును. అది అది మందకృష్ణ గారి లైఫ్ లో ఉన్న నిజాయితీ. దాన్ని నేను సాహిత్యంలో పెట్టగలిగిన దాన్ని అంతకంటే చాలా అద్భుతంగా ఆయన పాడితే బాగుంటది అని నేను ఊహించడం, ఉమ్, అది ఆయన ఒప్పుకోవడం, అది అసలు ఒక వ్యక్తి గురించి పాట పాడడం కోసం పోవడం వేరు, ఉమ్, ఇలాంటి పరిస్థితుల్లో నిలబడడం వేరు. ప్రభుత్వంతోని చాలా సన్నిహితంగా ఉంటూ ఉమ్, సన్నిహితంగా ఉంటూ ధైర్యం చేసి ఒక సామాజిక పోరాటానికి పాట పాడడం అనేది నిజంగా నర్సిరెడ్డి అన్నను చాలా 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 హర్షించాలి, అభినందించాలి. ఉమ్. ఆయనకే నేను కృతజ్ఞత చెప్పాలి, ఆయనకే రుణపడి ఉంటాం మేము ఆయన పాట పాడినందుకు. అయ్యో, మళ్ళా రూపాయి తీసుకోకుండా నేను పిలిచిన టైంకి వచ్చి మాకంటే ఒక గంట ముందు వచ్చి క్యాబిన్ లో వెయిట్ చేసి చాలా అద్భుతంగా చెప్పారు, రూపాయి కూడా తీసుకోకుండా అనేది. ఇంకో విషయం చెప్తాను నేను మీకు. ఉమ్, మేమందరం మా బాధ్యతగా ఫీల్ అయి చేసినాం. ఉమ్, కానీ నర్సిరెడ్డి అనంటే ఆయన సామాజిక బాధ్యతగా ఫీల్ అయి ఆయన సొంతంగా రాయించి అతని జేబు నుంచి కొంత వెచ్చించి కూర్చొని ఒక పాట చేసి పంపించింది ఆయన. ఉహుం. చాలా కొత్త విషయాన్ని ఒకటి బయటికి తెలిసేలా చేశారు. థ్యాంక్ యూ. ఆయన సహృదయాన్ని కూడా చెప్పాలి మేడం. ఎందుకు చెప్పాలి అంటే మేము అడిగితే ఆయన చేయలేదు, తనకు తానుగా సామాజికంగా ఆలోచించుకొని అంత స్పృహ ఉండి ఆయన రచయిత కాకపోయినా ఒకరి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయనకు డబ్బులు ఇచ్చి ఆడ కూర్చొని కృష్ణన్న గురించి చెప్పి నా అభిమాన నాయకుడు అబ్బా నాకు నచ్చినోడు ఒక పాట రాసి నాకని దాన్ని కంపోజ్ చేయించి పాడి అంకితం ఇచ్చిండు ఆయన. ఓకే, ఆయన దగ్గర గాత్రంతో పాటు ధర్మం కూడా ఉంది మేడం. ఓకే, ఒక గొప్ప క్వాలిటీని మాకు తెలిసేలా చేశారు. ఇంకా మాకు తెలియని విషయాన్ని మీరు దగ్గరగా చూస్తారు నరసన్న గారిని. ఏదైనా ఒక విషయం చెప్పండి, మీకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. మాకు ఇద్దరికి 20 ఏళ్ళుగా పరిచయం ఉంది మేడం. నేను మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. 20 ఏళ్ల క్రితం తెలంగాణ ఉద్యమంలో భాగంగా మేము నల్గొండ చౌరస్తాకు పోయినాం సిటీలో. ఓకే. ఆ సిటీలో మేము ధూమ్ధాం చేస్తున్నప్పుడు నర్సిరెడ్డి అన్నను ఆ వేదిక ఎక్కనీయలేదు ఎవరు. ఆ రోజు నాకు ఆయనను అందరు ఇటువైపు ఉండి ఒక్కడు అక్కడ నిలబడి చూసి వెళ్ళిపోతే నాకు చాలా బాధ అనిపించింది మేడం ఆ రోజు. ఇది నేను ఒక సందర్భంలో చిన్ని చరణ్ తమ్ముని స్టూడియోలో నర్సన్న నాకు మళ్ళీ రీకనెక్ట్ అయినప్పుడు ఈ విషయం చెప్పిన ఆయన అన్న అప్పుడు నువ్వు ఒక్కనివే ఒంటరి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటే చాలా బాధ అనిపించింది అన్న. ఈయనకి ఏ రోజు రాకపోతుందా అనుకున్నా ఆ రోజు అనుకున్నా అందరూ వేదిక మీద ఉన్నారు, ఇతను ఒక్కడే వెళ్ళిపోతాను, నాకు ఏ రోజు రాకపోతుందా అనుకున్నా. కానీ చిత్రంగా ఒక 20 ఏళ్ల తర్వాత ఎక్కడికి వచ్చిందంట మేడం, ఆయన వాయిస్ ని ఏఐ చేసి వాడుకునే స్థితికి ఎదిగింది ఆయన. వేదిక ఎక్కడానికి నిరాకరించిన వాళ్ళు కూడా ఆయన వస్తే బాగుండు, ఆయన ఈ పాట పాడితే బాగుండు అనే స్థితికి ఎదిగింది ఆయన. ఎవరు పట్టించుకునే స్థితి నుంచి అందరూ ఇతనే కావాలని కోరుకునే స్థితికి వచ్చింది ఆయన. చాలా చాలా మంచి విషయాన్ని షేర్ చేశారు మీరు. అంటే అది చిన్న విషయం కాదు, అది చిన్న జర్నీ కాదు మేడం. అది అవును. అక్కడ ఆ రోజు ఆయన ఎంత అవమానపడ్డాడు, అట్లా ఆయన ఎన్నిసార్లు అవమానాలు పడ్డాడో నేను చూసినాను. కానీ చంద్రబోస్ గారు ఒక మాట అంటారు, అవమానాలే ఆభరణాలు అని ఏదో సినిమా పాటలో చెప్తాడు. ఓకే. అట్లాంటి అవమానాన్ని ఈ రోజు ఆయన ఆభరణంగా సన్మానంగా అందుకున్నాడు మేడం మీ ముందున్న నర్సిరెడ్డి గారు. నిజంగా అభినందనీయుడు నర్సిరెడ్డి అన్న. చిన్న ఆభరణం కాదండి, పెద్ద కిరీటమే ఆయన తల మీద ఉంది ఇప్పుడు. ఇంకో విషయం కూడా మీరు చూడండి, కావాలంటే నేను చెప్పిందని మీరు చెక్ చేయండి. సౌత్ ఇండియా మొత్తంలో ఆయన కంఠం పోని పొలిటికల్ పార్టీ లేదు, ఆయన కంఠాన్ని కోరుకుని పిలిపించుకొని పాడించుకొని పొలిటీషియన్ లేడు ఈ సౌత్ ఇండియాలో. ఓకే. మనం ఒక తెలుగే అనుకుంటే అది దారుణమైన విషయం. అదే నాకు కొంత ఇన్ఫర్మేషన్
కొంత ఇన్ఫర్మేషన్ ఉంది కర్ణాటక వరకు వ్యాపించింది అని. ఆ, అసలు వాళ్ళు ఇక్కడ మనం ఎంత మనోళ్ళు ఎంత ప్రేజ్ చేస్తున్నారో అక్కడ కూడా అట్లా ఉంది ఇప్పుడు ఆయనకు. ఓకే. ఎవరు లెక్క చేయని స్థాయి నుంచి అందరూ లెక్క కట్టుకొని ఇతనే కావాలనుకునే స్థాయికి వచ్చింది ఆయన. వావ్. అసలు నాకు మంచి మిత్రుడు కానీ అద్భుతంగా ఎదిగి వచ్చిన మిత్రుడు. ఈ మధ్య కాలంలో ఆయన విలువ అందరికీ తెలిసింది, ఇంకా కూడా తెలవాలి, ఇంతకంటే ఇంకా మంచి స్థాయికి పోవాలని కోరుకుంటున్నాను. మీరు ఈ టైంలో అన్ననాడు ఇంటర్వ్యూలో పెట్టుకొని నాకు కాల్ చేయడం, మీరు ఆ ఇంటర్వ్యూలో నా అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా కృతజ్ఞతలు దీప మేడం. థ్యాంక్ యూ సురేందర్ గారు, ఇంత మంచి విషయాలు మాకు మీరే చెప్పగలిగారు, అందుకే రైట్ పర్సన్ మీరే అని మీకు కాల్ చేసాము. థ్యాంక్ యూ సో మచ్. రైట్ అండి. రైట్. మీరు చాలా సింపుల్గా నవ్వుతూ బిజినెస్ చూసుకుంటున్నా, ఈ గొంతు నొదలలేదు అని చెప్తున్నారు. చాలా విషయాలు మీ ఫ్రెండ్ షేర్ చేశారు. నిజంగా అవమానపడిన సందర్భాలు ఉన్నాయా? సరే, గుర్తించలేదు, అంటే అంత పెద్ద ఉద్యమంలో మన గొంతు అంత బాగుంటుంది అని తెలిసి కూడా నాకు అర్థం కాలేదు ఎందుకు మరి ఆ రోజుల్లో. అంటే నేను కొంచెం కాంగ్రెస్ సైడ్ ఉండడం అనా ఇట్లా, అది ఇప్పుడు అంటే గతం గురించి మనం అనొద్దు, ఎవరిని అనొద్దు. లీడర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తితో ఉండడం వల్ల కూడా కొంచెం, ఎందుకంటే వాళ్ళు అంటే కాకపోవచ్చు. సరే, ఆ సందర్భంలో ఏంటంటే మనం నల్గొండలో వచ్చినప్పుడు నేను గెస్ట్ సింగర్గా అట్లా పోయి అట్లా పాడేవాడిని. అంటే ధూమ్ధామ్లో అట్లా నేను టీంలో అట్లా తిరగకుండా ఎవరు వచ్చినా అక్కడికి వచ్చినప్పుడు కొంత 1 or 2 సాంగ్స్ పాడడము, జై బోలో తెలంగాణ లాంటి సినిమా సాంగ్స్ పాడడం అనేది జరుగుతుండేది. ఈ చిన్న అనేది కళాకారులలో అవి ఉంటాయి. నర్సన్ వచ్చి పాడింది అనుకో, ఇక వేదికలో మన వాయిసే టాప్ అవుతుంది. అవన్నీ ఉంటాయి, అట్లా ఏమైతుందంటే మనం ఒక తీరుగా పాడుతుంటాం, అది ఇక మిగతా వాయిస్ డామినేట్ చేయడం వల్ల అట్లా కావచ్చు. సురేంద్రని అది అబ్జర్వ్ చేయొచ్చు, నేను కాదనను. నాకైతే అది గుర్తులేదు కదా, అన్న గుర్తు పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో కావచ్చు కూడా. ఇప్పుడు నేను టీంలో వచ్చిన సింగర్ కాదుగా, వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి వస్తారు, ఇక్కడ నుంచి వస్తారు పాడటానికి. నేను లోకల్ సింగర్ అక్కడే ఉండేది కదా. నర్సన్ అని పిలుద్దాం అన్నప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. లోపల ఆయన ఉంటాడు, అన్న ఎందుకు ఇప్పుడు అవసరమా, ఆయన సింగ్ ఇక్కడ పాడడం అవసరమా అని ఉంటారు. పాపం ఆయన ఉంటాడు. సోదరుడే మంచి రైటరు, నాకు మంచి మిత్రుడు, అన్నిటికన్నా ఎక్కువ. చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి సురేంద్రని. నేను కూడా అనుకునేవాడిని ఇప్పుడు కూడా, తెలంగాణలో చాలా చాలా హిట్లు ఉన్నాయి అన్నయ్య. తెలంగాణ ఉద్యమ నేపథ్యం కానీ, బతుకమ్మ సాంగ్స్ కానీ, అది ఉంటుంది. ఎప్పుడు అనుకునేది నేను సురేంద్రన సాంగ్ కూడా ఏదైనా మంచి పాడాలనేది ఎప్పుడు ఉంటుంది. సరే, అనుకోకుండా ఎలక్షన్లో అరకొర 1-2 పాడడం జరిగింది, కానీ మన మందకృష్ణ అన్న పాటతోని అది సంపూర్ణంగా ఫుల్ఫిల్ అయిపోయింది. ఎందుకంటే అట్లాంటి బాగా అనుభవంతో ఆయన ఏది రాస్తే అది హిట్ అయిన సందర్భాలు తెలంగాణలో ఉన్నాయి. మనం అందరం ఉద్యమంలో చూసినాం. ఇప్పుడు కూడా సామాజిక అంశాల మీద చాలా గొప్పగా రాస్తుంటాడు. ఆ సందర్భంలో ఏదైనా సందర్భంలో పాడాలి అన్నట్టుగా ఉంటుంది. సరే, మొన్న జరిగిన ఉద్యమంలో అన్నాను పాడితే బాగుంటుందని నాకు సోదరుడు అడగడం, కృష్ణ అందరు టీమ్గా అందరు కూర్చోవడం, నాతో పాటు చాలామంది కళాకారులు, కవులు కానీ, గాయకులు కానీ, సంగీత దర్శకులు కానీ చాలామంది మందకృష్ణకి మద్దతు ఇచ్చారు. అందరూ కూడా మనస్ఫూర్తిగా పాటలు చేశారు. అందులో భాగంగా నేను కూడా చేయడం కూడా నాకు సంతోషం. రైట్. కానీ మనకి ఈ సొసైటీలో చాలామంది మినిస్టర్స్ ఉంటారు, ఎమ్మెల్యేస్ ఉంటారు, ముఖ్యమంత్రులు ఉంటారు. వాళ్ళ పేర్లు టక్కున గుర్తు రాకపోవచ్చు కొంతమందికి, కానీ కవి పేరు కానీ, సింగర్ పేరు కానీ ఖచ్చితంగా గుర్తుండిపోతుంది, కొన్నాళ్ల పాటు చరిత్రలో ఉండిపోతుంది. సో అలా మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? ఇంకా ఏమేమి అచీవ్ చేయాలని ఉంది మీకు? నేను 100% సాటిస్ఫైడ్ ఉన్నా. ఎందుకంటే నా నేపథ్యం అంతా నేను గతంలో ఇంటర్వ్యూస్లలో చెప్పాను. ఎక్కడో ఒక నల్గొండ జిల్లాలో గుండ్రపల్లి అనేటువంటి ఒక మారుమూల ప్రాంతంలో ఒక పేద రైతు ఇంటి నుంచి, పేద రైతు కడుపుల నుంచి వచ్చిన నేను, ఇక్కడో నేను చదువుకుంది చాలా తక్కువ అయినప్పటికీ గతంలో కూడా చెప్పాను, 10th ఒకసారి ఫెయిల్, మళ్ళీ రాసి పాస్, ఎక్కువ చదువు లేకపోయినా సరే. ఆ సందర్భంలో ఎక్కువ ఆ పాటలు ఆ రోజు అన్నం పెట్టేటువంటిది కాదు, కానీ నాకు ఆనందాన్ని ఇచ్చే, కానీ ఆ పాటలు నాకు ఎవరు వినేవాళ్ళు కాదు, దాంతో నేను వచ్చేది కాదు. ఎట్లయితే బయటికి రావాలన్న ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చిన్నగా ఏదో జీప్ డ్రైవ్ నేర్చుకుంటానట్టుగా బయటికి రావడం, 500 శాలరీ తీసుకోవడం, ఆ తర్వాత ఇంకొక బిఎన్ రెడ్డి గారు ఎంపీ దగ్గరికి రావడం, ఫస్ట్ చెకిలంతో శ్రీనివాసరావు గారు అనే మా జిల్లా లీడర్తో ఉండడం, తర్వాత బిఎన్ రెడ్డి వాస్తవితో రావడం, తర్వాత కోమటిరెడ్డి గారితో రావడం,
చిన్న శాలరీ, పాటలు, గౌరవం, కార్యకర్తలు, క్రేజీ, పార్టీ ఆ పొజిషన్లో ఉండడం నేను పనిచేసినప్పుడు అంటే ఎప్పుడు తిరుగుబాటు సాహిత్యమే, తిరుగుబాటు పాటలే వాడడం. నాకు ఆ విప్లవాల పాటలకు నేను వచ్చిన పనిచేసే పార్టీ వాళ్ళ లీడర్లకు సరిపోయింది. అండ్ మీరు వచ్చిన అట్లా ఏరియా కూడా నల్గొండ కావడం, నేను పనిచేసే లీడర్ కూడా కొంచెం అప్పుడు యంగ్, కోమటిరెడ్డి అంటే కొంచెం అగ్రెసివ్గా ఉండడము, అప్పుడున్న గవర్నమెంట్ వ్యతిరేకంగా పోరాడము, నేను కూడా అతనికి సపోర్ట్గా నా గొంతు ఉండడం, ఇవన్నీ కూడా నాకు ఒకదానికొకటి పొంతన లేకుండా నాకు అన్ని కలిసి వచ్చిన సందర్భం. కొద్ది రోజుల తర్వాత నేను సరే ఆ సందర్భం నుంచి నేను రావడమే కరెక్ట్, కానీ దేవుడు నన్ను అట్లా అన్ని టైం ఇచ్చాడు నాకు. ఒక 2009 వరకు నన్ను జనంలో ఉంచి లీడర్స్తో నుంచి ఇంకా నీకున్న ప్రతిభ చాలా గొప్పది, నువ్వు పక్కకు వస్తేనే బాగుంటుంది అని చెప్పేసి అది దేవుడు వాళ్ళ వాయిస్తోనే చెప్పేసి ఆ లీడర్తో బయటకు రావడం. తర్వాత నేను బయటకు వచ్చినా కూడా ఎప్పుడు లీడర్ని వదలలే, వెంకటరెడ్డిని ఎప్పుడు వదులుకోలే, కోమటిరెడ్డిని ఎప్పుడు నా పాటలే ఉంటాయి. సరిగా బ్రదర్ లెక్కనే ఉండడం, సరే నా పని నేను చేసుకోవడం. నేను వచ్చిన సందర్భంలో బయటకు వచ్చి కూడా బిజినెస్ 10 years స్ట్రిక్ట్గా బిజినెస్ చేయడం, ఆ బిజినెస్లో కూడా సక్సెస్ కావడము. ఆ 10 years కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా నేను చరణ్తో రావడము, ఇక్కడ అన్ని పాటలు చేయడము. అట్లా నాకు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు టైం వేస్ట్ ఎక్కడైంది ఇక్కడ. నేను ఒక 15 years సీరియస్గా నేను 3 MPలతో చేసిన, నేను డ్రైవ్ చేసిన, పాటలు పాడుకుంటూ డ్రైవ్ చేస్తూ లీడర్ కమ్ డ్రైవర్ కమ్ అన్నీ చేసుకున్నా. తర్వాత వాళ్ళు బయటకు వస్తా 10 years స్ట్రిక్ట్గా సీరియస్గా బిజినెస్ చేసిన. ఫస్ట్ హాఫ్ సక్సెస్, సెకండ్ హాఫ్ సక్సెస్. ఇప్పుడు 10 years, ఇప్పుడు 5 years సీరియస్గా సాంగ్స్ పాడుతున్నా. 5 yearsకే సంపూర్ణంగా నేను హ్యాపీగా ఉన్నా, సింగర్గా క్రేజ్ వచ్చింది. ఇంకా సింగర్గానే నాకు చాలా, మీరు అన్నదానికి చెప్తున్నా, మీకు సంతృప్తినిచ్చిందా నీకు లీడర్స్తో అన్నారు. గుర్తుపెట్టుకోండి, కళాకారుడికి ఉన్నటువంటి సంతృప్తి ఎవరికీ ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకటి చెప్పాలా మీకు, లీడర్ని నన్ను తలుసుకుంటే రాత్రి లీడర్ని చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏ పోస్ట్ అయినా చేయొచ్చు. నన్ను తలుసుకుంటే నైటే ఏమైనా చేయొచ్చు, ఎంత పెద్ద లీడర్ అయినా చేయొచ్చు, మినిస్టర్ అయినా చేయొచ్చు. కానీ సంవత్సరాలు కష్టపడ్డా నేను కాలేడు ఆ లీడర్, పర్ఫెక్ట్. ఆ మంత్రి నేను కాలేడు, ఆ ఎమ్మెల్యే నర్సన్న కాలేడు, నా లెక్క గొంతెత్తలేడు. అది భగవంతుడు కల్పించాడు. అది తృప్తిపడాలి మేము. కానీ గౌరవం కోరుకుంటాం, రెస్పెక్ట్ కోరుకుంటాం. అది ఆఫ్టర్ బిఫోర్ అందరు ఒకే మాదిరి ఉండాలని కోరుకుంటాం. తప్పేముంది మాది? అస్సలు తప్పు కాదు. రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటాము. అవసరం ఉన్నప్పుడు ఒక తిరిగా, అవసరం పోగానే ఒక తిరిగా ఉండడం అది కరెక్ట్ కాదంట. కానీ తెలుగు స్టేట్స్లో పాపులర్ అయ్యారు, చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ కర్ణాటక నుండి మీకు కాల్ వచ్చినప్పుడు, కర్ణాటక నుండి మీ వాయిస్ కావాలని కోరుకున్నప్పుడు అసలు ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి, ఆలోచన ఏంటి? అంటే ఫస్ట్ డికే శివకుమార్ గారు ఇక్కడ 3 రంగుల జెండా సాంగ్ విన్నారు వారు. అయితే ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్గా రావడం, అసలు అందరు డ్యాన్స్ చేయడము, రేవంత్ రెడ్డి గారు సాంగ్ చూసి డ్యాన్స్ చేయడం, ఏంది అసలు ఈ సాంగ్ ఏంది, ఈ డ్యాన్స్ ఏంది, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వీళ్ళందరూ డ్యాన్స్, అసలు ఆ పాట వేస్తే అసలు డ్యాన్స్ ఆడుతారు, ఏంది ఈ పాట అనే దాని మీద డికే శివకుమార్ గారు ఇక్కడ లోకల్ కొంచెం తెలుగు వచ్చిన వాళ్ళని, అతనికి తెలుగు సరిగా రాదు, అడగడం చేయడం. 3 రంగుల జెండా పాట ఇట్లా నల్గొండ గద్దర్ నర్సన్న అని ఒక అబ్బాయి పాడాడు, ఇట్లా సగమే వచ్చింది సందర్భం. వాళ్ళ మనుషులు ఫాలో అప్ చేశారు, ఇట్లా సార్ అడుగుతున్నారు అది. ఇక గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. తర్వాత డికే శివకుమార్ గారు నన్ను ఢిల్లీకి పిలిపియడం, 1 day ఢిల్లీలో ఉండడం. దాని తర్వాత నన్ను కర్ణాటక పిలిపియడం. వారి కూతురు ఐశ్వర్య అని వాళ్ళ అమ్మాయి, ఆమె సోషల్ మీడియా మొత్తం ఎంటైర్ నార్త్ నుంచి కూడా ఉంటారు అక్కడ, సౌత్ నుంచి నార్త్ నుంచి సోషల్ మీడియా. ఆ టీం అందరికి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్లో. ఏంది నర్సన్న వాయిస్ ఇది ఇట్లుంది, నల్గొండ గద్దరట వాయిస్, ఈయన చాలా డిఫరెంట్ వాయిస్, మనం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వారు కర్ణాటక పిలిచారు. ఇప్పుడు ఈ సాంగ్స్, ఇదే సాంగ్ని రీమేక్ చేస్తున్నాం కన్నడలో. ఇదే టీమ్ తో చేస్తున్నాం. ఆయనకి ఇంట్రెస్ట్ బాగా, ఆ ప్రొనౌన్సియేషన్ అదంతా ఉంటది. ఇప్పుడు తెలుగు సాంగ్ పాడితే ఒక 2 hours పడుతుంది అనుకోండి, కన్నడ సాంగ్ పాడితే 4 hours పడుతుంది, ఏముంది 3 or 4 hours పడుతుంది. రిస్క్ చేసుకోవాలి, ఇష్టమైన పనిని కష్టమైన చేస్తాను నేనైతే, ఏముంది పెద్ద. అంతిమంగా విజయం రావాలి, అంతిమంగా తెలుగు ఎట్లయితే ఫీల్తో పాడుతున్నామో అది కూడా అంతే ఫీల్తో పాడుతాను. ఇప్పుడు మీకు కన్నడలో నేను బళ్ళారి శ్రీరాములకు పాడినాను, బీజేపీ కూడా పాడినాను. మీకు అంటే నేను ఇప్పుడు పాడలేదు దాన్ని, కానీ మీకు వినిపించమంటే ఫోన్లో ఉంది. అంటే ఒక 2 lines పాడలేరా? 2 lines ఒకసారి చూసుకుని పాడండి. అంటే కన్నడ కూడా ఎదురుగా కూర్చుని ఉన్నారు కదా, ఎందుకు మిస్ అవ్వడం అని.
అంటే ఏమైతుందంటే ట్రాన్స్లేటర్ ఉంటాడు, ఓహో. మనం తెలుగులో రాసుకుంటాం Okay. కన్నడ లాంగ్వేజ్ ని రాసుకొని పాడుతుంటాం. ఓకే. అట్లా చిన్న ఇట్లా చిన్న అవుతుంది. చిన్న కరెక్షన్స్ చిన్న ఉంటాయి. అంటే వాళ్ళు పక్కా వాచ్ చేస్తుంటారు మనం ఏ లైన్ 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 ఓకే. అంటే రికార్డింగ్ లో కాబట్టి లైవ్ లో కష్టం కానీ రికార్డింగ్ లో అయితే కొంచెం చూసుకొని అట్లా అట్లా చేసుకున్నాను. ఓకే, సూపర్. కన్నడ పాడేటప్పుడు కొంచెం అచీవ్ చేసాం అని ఏమన్నా అనిపించిందా? చాలా హ్యాపీ అనిపిస్తుంది. అప్పుడప్పుడు నేను వింటాను కన్నడ సాంగ్ నా కార్లో పెట్టుకొని విన్నప్పుడు తెలుగు ఎట్లయితే పాడతామో అది కూడా అంతే ఫోర్స్గా పాడను. మీకు నేను పంపిస్తాను వినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా నేను వాచ్ చేస్తాను. కన్నడలో కన్నడలో చాలా పెద్ద హిట్లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కన్నడ నార్త్ కర్ణాటకలో ఈ గుల్బర్గా, యాదగిరి అంటే గతంలో తెలంగాణ జిల్లాలు ఉన్నాయి కొన్ని, అవును. అక్కడ ఇంకా ఫుల్ క్రేజ్ మన వాయిస్. కొంత మీ గురించి బాగా తెలిసి ఉంటుంది, ఎందుకంటే తెలంగాణలో ఉన్న సాంగ్స్ అన్ని వాళ్ళకి రీచ్ అయిపోయి ఉంటాయి ఆబ్వియస్ గా. చాలా మంది తెలుగు కూడా వింటూ ఉంటారు, కొంత తెలుగు వచ్చి ఉంటుంది. అందులోనూ మీకు ఫ్యాన్స్ గా ఉన్న వాళ్ళు అమ్మో మన కన్నడ కూడా వాడుతున్నారు అనేది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్. అది హ్యాపీ మేడం. అది కన్నడ వాడడం కూడా చాలా సంతోషం. సరే తెలుగు ఓకే, ఈ స్టేట్ వాడుతున్నాం ఆ స్టేట్ వాడుతున్నాం. మరీ ముఖ్యంగా ఏంటంటే ఏది పడితే అది వాడి మనమేమో టకేళ్ళు అని ఫెయిల్ కాకుండా దేవుడి దయ వల్ల రాసే తమ్ముళ్ళు అందరూ కూడా రైటర్స్ కూడా నర్సన్నకు రాస్తున్నామంటే కొంచెం మంచిగా నా వాయిస్ తగ్గట్టు రాస్తారు వాళ్ళందరూ కూడా. ఆబ్వియస్ గా మీ పాట హిట్ అంటే వాళ్ళకి కూడా అది ప్లస్సే కదా. ప్లస్ నేను ఎప్పుడు కూడా రైటర్స్ నా ఒక్కడి విజయం కాదు ఇది. ఇప్పుడు రైటర్ నాకు సపోర్ట్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్లు సపోర్ట్ ఉంటారు, అందరూ సపోర్ట్తో సంపూర్ణంగా సమిష్టిగా సాధించిన విజయాలే నా అన్ని కూడా నేను నమ్ముతాను. రైట్. శివరాత్రి సందర్భంగా వచ్చారు, బోల్డ్ అంత టైం ఇచ్చారు, కానీ ఇంకొక పాట శివుడికి సంబంధించి భక్తి పాట వినాలని ఉంది. అంటే కొన్ని కొన్ని విషయాల్లో సర్ప్రైజింగ్ అనిపిస్తుందండి. ఆఖరికి మంటల్ని కూడా వదలలేదు మీరు. చితి మంటలు అంటూ ఒక సాంగ్ తీసుకున్నారు. చితి మంటల సాంగ్ చాలా హిట్ సాంగ్ మేడం. అవును, విన్నారా మీరు? అయ్యో వినకుండా ఎలా అడుగుతానండి, ఖచ్చితంగా వీడియో సాంగ్ చూసాను నేను, వినడమే కాదు. ఈ సాంగ్ వచ్చేసి తమ్ముడు మాటల తిరుపతి అని చెప్పి కరీంనగర్ పెట్టాడు. అతను యూట్యూబ్ లో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, ఇప్పుడు మూవీస్ కూడా రాస్తున్నారు. అవును, ఆయన పేరు బాగా తెలుసు అందరికి, మాటల తిరుపతి గారు. సింగర్ కమ్ రైటర్. ఆయన సింగర్ అయ్యి ఉండి కూడా, రైటర్స్ పాడడం వేరు, సింగర్ అయ్యి ఉండి కూడా అన్న మీరే పాడితే బాగుంటుంది ఈ పాట, చితి మంటలు మీరు పాడితే నిజంగా మంటలు పుట్టిస్తారు మీరు అని చెప్పేసి, అది మదీన్ ఎస్కే అని సోదరుడు మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు దానికి, అది చాలా హిట్ సాంగ్ అది. అంటే నేను కొన్ని సామాజిక అంశాల మీద పాడిన సాంగ్లో అది కూడా చాలా హిట్ సాంగ్. చాలా సందర్భాలలో నేను ఎంజాయ్ చేస్తాను ఆ సాంగ్. ఆ సాంగ్ అది వినిపిస్తాను ఖచ్చితంగా. సితిమంటానో ఎమ్మ సితిమంటానో, సితిమంటానో ఎమ్మ సితిమంటానో, నేను సిటుకు సిటుకు మంటూ గాలుతుంటానమ్మ సితిమంటానో ఎమ్మ సితిమంటానో, సితిమంటానో ఎమ్మ సితిమంటానో, నేను సిటుకు సిటుకు మంటూ గాలుతుంటానమ్మ సితిమంటానో ఎమ్మ సితిమంటానో, వీరుడు మరణిస్తే ఎదల కద్దుకుంటా, వీరుడు మరణిస్తే ఎదల కద్దుకుంటా, పోరాట జ్వాలనై ఎగిసి పడుతా ఉంటా, వీరుడు మరణిస్తే ఎదల కద్దుకుంటా, పోరాట జ్వాలనై ఎగిసి పడుతా ఉంటా, పోరాట జ్వాలనై ఎగిసి పడుతా, పోరాట జ్వాలనై ఎగిసి పడుతా, వాళ్ళ త్యాగాల కాగడై నిత్యం వెలుగుతుంటా సితిమంటానో ఎమ్మో, ఓహో సితిమంటానో ఎమ్మ సితిమంటాను, నేను సిటుకు సిటుకు మంటూ గాలుతుంటానమ్మ సితిమంటానో ఎమ్మ సితిమంటానో. ఎక్సలెంట్. అంటే ఇది మాటల తిరుపతి గారు అడిగారని పాడారా, లేకపోతే పాటలో లిరిక్స్ నచ్చినాయా, ఎట్లా? లిరిక్స్ నచ్చినాయి, మనవాడు రాస్తే బాగుంటుంది అన్న నమ్మకం ఉంటుంది. బాగా రాశాడు అన్న, నేను ఒక సాంగ్ ఉందన్న మీరే పాడితే బాగుంటుంది అంటే, హైదరాబాద్ కరీంనగర్ నుంచి వచ్చాడు ఈ సాంగ్ కోసం, పాడానని తమ్ముడు దగ్గరుండి చేసింది. ఎంత 1 అవర్లో పాడేసినాం, కానీ ఈ సాంగ్ నేను షూట్ చేయమన్నాడు, అంటే కొంచెం మీరు ఉంటే బాగుంటుంది అన్న అని చెప్పి, మంట పక్కన చేయండి యాక్ట్ చేయండి అన్నారు. కానీ అప్పుడు అంటే ఎట్లుంటుందంటే మా పిల్లలకి ఇట్లా ఏమంటారంటే, నాన్న మీరు సింగర్ అంతే పాడాలి, కానీ మీరు ఇప్పుడు పోయి అక్కడ ఎట్లుంటుందంటే ఇప్పుడు కాటికాపరి అట్లాంటివి అట్లా చేయాల్సి వస్తుంది. ఆ సందర్భంలో ఇంకా వాయిస్ ఉంది కదా. అవును, పిల్లలకి డాడీని ఒక హీరో లాగా చూసుకుంటారు కదా, ఎవరికైనా ఫాదరే హీరో. సో ఇలాంటివి కొంచెం పిల్లలకి డైజెస్ట్ అవ్వదు. వద్దు నాన్న అది అన్నప్పుడు, ఆ సందర్భంలో వాళ్ళు కొంచెం చిన్నపిల్లలు అప్పుడు ఆ పాట వచ్చినప్పుడు సరేలే అని చెప్పేసి నాకు ఇంట్రెస్టే. నేను ఈ మధ్య కూడా ఎడ్ల బండి అనేటువంటి ఒక సాంగ్ లో యాక్ట్ చేశాను నేను. అవును, అందుకే అది చూసే నేను మిమ్మల్ని అడిగాను, యాక్టర్ గా ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? గుండె వలిగింది పెద్దయ్యా,
కాళ్ళే లేవని అలిగింది దేవయ్యా, ఒరిగడ్డే వలవలబోయింది, సాంగ్ రిలీజ్కి ఉంది ఇది ఈ మధ్యనే. తమ్ముడు లక్ష్మణ్ రాసినటువంటి పాట. ఒక రైతు ఎద్దులు బండితోనే పొలంలో చిలకల వ్యవసాయం చేసేటువంటి రైతు ఆ ఎద్దులతోని ఆ చెట్టు చేమలతోని ఆ అల్లుకున్న బంధాన్ని తను కొద్ది రోజుల తర్వాత ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయి చనిపోతాడు. కొడుకులు వాళ్ళు వీళ్ళు ఎంతో మంది ఆ ఎడ్లతోని బండ్లతోని ఆ భూమితోని చదివించి ప్రయోజకులు చేస్తాడు కొడుకుల్ని బిడ్డల్ని. ఆ తర్వాత ఆ పిల్లలు బాగా వెళ్ళి సెట్ అయ్యి ఎక్కడో స్థిరపడతారు. కానీ అక్కడ అల్లుకున్న బంధంతో ఆ ఎద్దుని ఆ బండిని ఆ నాగలి చాళ్ళల్లో వదిలేసి చనిపోతాడు. ఆ కథనే తీసుకొని రాసినటువంటి పాట అసలు నాకు అసలు చాలా వాస్తవం ఏంటంటే అది పాడేటప్పుడు నేను ఏడ్చేసిన. మా ఫాదరే గుర్తొచ్చాడు. మీరు కూడా వింటారు, కొద్ది రోజుల్లో రిలీజ్ ఉంది, దాంట్లో నేనే యాక్ట్ చేసిన. లక్ష్మణ్ రాసిండంటే ప్రతిదానికి కూడా ఒకటి అర్థవంతంగా ఉంటుంది. మీరు పాడితే బాగుంటుందన్న ఇది అని నాకు వినిపించాడు. తన వాయిస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఆయన వాయిస్లో అయినా నాకు నచ్చింది. మీ వాయిస్లో బాగుంటుంది అని చెప్పినప్పుడు నేను పాడడం జరిగింది. నచ్చింది కాబట్టి నేను యాక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి తన ఇక్కడ విలేజ్ పిలిచారు ఈ మధ్య. ఇది చేయడం జరిగింది. చితిమంటలో చేసేది మిస్ అయినందుకు సేమ్ అట్లాంటి క్యారెక్టర్ మళ్ళీ ఇక్కడ చేయడం చాలా సంతోషం. ఓకే, బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటున్నారా? ఓకే, ఇన్నాళ్ళ జర్నీలో, ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీలో మీకు ఏదైనా కొంత వెళుతుందా? అరే ఇది ఆ టైంలో జరుగుంటే బాగుండేది. అట్లేం లేదు. అంటే నేను ఎప్పుడు మనం అనుకున్నవి కావు. మనం ఎప్పుడు అనుకున్నప్పుడు కావు. దేవుడు ఏదో ఒక రోజు మనకి ఇస్తాడు. ఇచ్చిందాక వెయిట్ చేయాలి. కానీ అది ఇచ్చిందాక మనం కష్టపడుతూనే ఉండాలి. మనకు మనం తగ్గించుకొని ఉండాలి. మనం కష్టపడుతూ పాడుతూ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడొద్దు. ఇంటర్వ్యూకి వస్తే నేను నా గురించి నేను మాట్లాడుకోవాలి, కానీ ఇంకొకరి గురించి కామెంట్స్ చేయాలి అట్లాంటివన్నీ నాకు నచ్చవు. ఎవరిది వాళ్ళు కష్టపడకుండా ఏది రాదు. ఇప్పుడు నేను సాంగ్స్ పాడుతుంటా, నేనే చెప్పిన అన్ని పార్టీలకు పాడతాను, చాలా ఇంటర్వ్యూస్లలో చెప్పాను. కింద అక్కడక్కడ కామెంట్స్, డబ్బులు ఇస్తే ఎవరికైనా పాడతారంటే మనం చేసే పని అది కదా, వృత్తే అది. డబ్బులు తీసుకోకుండా పాడడం మనకేం ఉండదా? మన జాబే ఇది కదా. ఆ సందర్భంలో అనిపిస్తుంది డబ్బులు ఇస్తే ఎవరికైనా పాడతారు. ఇప్పుడు నా కామెంట్ పెట్టి ఆయనకు నాకన్నా ఎక్కువ డబ్బులు ఇవ్వమనండి, ఆయన పాడతాడా? మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఇంత వాయిస్ ఉంటే ఎవ్వరూ వదులుకోరు, గౌరవాన్ని వదులుకోరు, ఏమీ వదులుకోరు అనిపిస్తుంది. అయినా కూడా నేను వాళ్ళ గురించి కామెంట్ చేయలే, ఇప్పుడు కూడా చేయలే, ఎప్పుడు చేయను. వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాను. అక్కడక్కడ వింటుంటా. సరే వాయిస్ బాగుండి పంచి వాయిస్ ఇవన్నీ అంటే చిన్నవి, అంటే ఏ ఫీల్డ్ అయినా ఉంటుంది, కానీ అక్కడక్కడ కొంతమంది బయటపడుతుంటారు. కానీ బయటపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రూవ్ చేసుకోవాలి ఎవరైనా. ఇప్పుడు నేను పాడితే గొంతుతో తలబడాలి, గొంతుతో పోటీ పడాలి, నాకన్నా బాగుపడాలి, నేను గర్వపడతాను. అంతేగాని అట్లా ఆప్షన్స్లో మాటలు గుచ్చాయి మిమ్మల్ని, ఇంకేమన్నా మాట్లాడారు అంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు నేనే ఉన్నా, నా పేరు నర్సిరెడ్డి అంటారు, నర్సన్న అంటారు. ప్రజలు నన్ను నల్గొండ గద్దరన్న అన్నారు. నల్గొండ గద్దర్ అని ప్రజలు అన్నారు. ఇది అవును, అది నా ఆధార్ కార్డులో లేని పేరు, మా అమ్మ నాయన పెట్టలేదు. నా 10th నాకు ఎక్కడ కూడా నా బ్యాంక్ ఏదైనా నర్సిరెడ్డినే నా పేరు. మా ఇంటి పేరుతో తర్వాత కాసాల నర్సిరెడ్డినే. నేను సింగర్ కాబట్టి నల్గొండలో అప్పుడు వేదికల మీద పాడుతున్నప్పుడు ఇప్పుడు గద్దరన్న ఎంత మహాశక్తి అయితే ఎవరినో నల్గొండలో అట్లే పాడుతున్న నల్గొండ గద్దరని అని ఉన్నారు. అది అట్లే అయిపోయింది. జనం పిలుస్తున్నారు. జనానికి లేని బాధ అక్కడక్కడ ఉంటారు. ఇప్పుడు మా కళాకారులని అక్కడక్కడ బాధ అనిపిస్తుంది. అది నేను పెట్టుకున్న పేరు కాదు, ప్రజలు పిలుచుకునేది. అది నా పేరు నర్సిరెడ్డినే. ప్రజలు మనం ఎవరు నేను వద్దని చెప్తాం. అయినా ఇప్పుడు జనం అన్నారు, ఎవరినైనా అంటారు, ఒక కరీంనగర్లో అంటారు, ఒక వరంగల్లో అంటారు, ఎవరినైనా అంటారు. కాకపోతే ఎక్కువ నాకు క్రేజ్ వచ్చింది కదా, అది తట్టుకోలేక అంటారు అనిపిస్తుంది. అంతే కదా, తప్పేముంది, ఎవరైనా అంటారు. ఇప్పుడు కరీంనగర్లో, ఇప్పుడు మా నల్గొండ జిల్లాలో ఇప్పుడు విమలక్క మంచి వాయిస్. మా దగ్గర మల్లిక అనే సింగర్ చెల్లె ఉంటుంది. అరే ఆమె నల్గొండ నల్గొండలో విమలక్క లెక్కనే అనుకుంటాను నేనైతే. నల్గొండ విమల అంటారు అనుకో, తప్పే ఉంది. ఆమె విమలక్క కాలేదు. ఆమె నన్ను గద్దరన్నంత మాత్రాన నేను గద్దర్ని కాలేను. నేను ఎట్లయితే, నా పేరు నర్సిరెడ్డినే, నర్సన్ననే, మా అమ్మ పెట్టిన పేరే నాది. ప్రజలు పిలుచుకున్నంత మాత్రాన మనం ఫిక్స్ కావద్దు, ఫిక్స్ కావాల్సినటువంటి అవసరం లేదు. మనది మనకు ఉంటుంది కదా. నా గొంతు నాదే, అన్న గొంతు అన్నదే, ఎవరి గొంతు వారికి ఉంటుంది. అట్లాంటి విషయాలు చిన్న బాధ కలిసి వేస్తే నాకు తప్పే. అంతకు మించి నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను. ఫ్యామిలీ కానీ, పిల్లలు కానీ,
నా గొంతు బాగుంటుందని. ఇదిగో ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు ఫస్ట్ టైం వింటున్నారు, ఎంతో కొంత ఇంటర్వ్యూ చేసి ఉంటారు, కానీ ఏంది ఇట్లా మైక్ లేకుండా మీరు రాగానే సార్ మైక్ నేను చాలా షాక్ అయ్యాను లిటరల్ గా ఆ వాయిస్ కి. అంటే కాంప్లిమెంట్స్ బయట నుండి రావడం, అప్లాజ్ రావడం వేరు. ఫ్యామిలీ మెంబర్స్ లో మిమ్మల్ని చూసుకుని ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది ఎవరు ఎక్కువగా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అవుతారు, మా బ్రదర్స్ ఎక్కువగా పదే పదే ఎక్కువగా మన్ని బాగా అడ్మైర్ చేసే వాళ్ళు ఉంటారు ఎవరు? అంటే ఫ్యామిలీలో అంటుంటా, అంటే మీ ఓన్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే బ్రదర్స్, మదర్, ఫాదర్, మిస్సెస్, పిల్లలు. అంటే వాస్తవంగా ఏంటంటే మన ఇంట్లో కన్నా ప్రజలు గుర్తించిందే కోట్లాది మంది మనకు సంబంధం లేని జిల్లాలో, మనకు సంబంధం లేని ప్రాంతాల నుంచి పాటలు పెట్టుకొని రాత్రులు వింటారు చూడు, వాళ్ళే నిజమైనటువంటి అభిమానులు, ప్రేమికులు. మన ఇంట్లో ఇదేముంది, మన ఇంట్లో మన బిడ్డలు చిన్నప్పటి నుంచి వింటారు, వైఫ్ చిన్నప్పటి నుంచి, అంటే ఆమె వచ్చినప్పటి నుంచి సాంగ్స్ విన్నారు కాబట్టి ఇక సింపుల్ గా చెప్పాలంటే గరకా మురిగి దాల్కా బరాబర్ ఉంటుంది. వాళ్ళు లైట్ తీసుకుంటారు. నేను గొంతెత్తితే వా అంటారు, పక్కన ఎక్కడైనా పాడుతుంటే, ఇంట్లో ఇక్కడ హాల్లో పాడుతుంటే ఆ పక్కన వాళ్ళకి విన కూడా వినరాదు. చాలా ఎమ్మెల్యేస్ తో మాట్లాడుతున్నారు, చెప్పేస్తున్నారు మీరు. అంతే అంటారు. ప్రేమిస్తారు, 100% ప్రేమిస్తారు. మా నాన్న గొప్ప వాయిస్ అనుకుంటారు. ఇన్స్టాల్లో నేను టెక్నాలజీ కొంచెం వీకే, నా బిడ్డలు చెప్తారు, నాన్న మీ లైన్ ఇది 12 lakhs పోయింది, నిన్ననే పెడితే 10 lakhs పోయింది, వైరల్ అవుతుంది. మీరు కేసీఆర్ గారి గురించి పాట ఇట్లా పోయింది, రేవంత్ రెడ్డి గారి పాట ఇట్లా పోయింది, అసలు ఈ రీల్ ఎంత ఫేమస్ అది ఇదంటే అవన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఇప్పుడు నేను పాడే సాంగ్స్ కానీ, ఛానల్ కానీ, ఇన్స్టా కానీ, ఇది ఫేస్బుక్ కానీ చూస్తానికి బన్నీ అని చెప్పేసి మా కజిన్ ఒకతను ఉంటాడు, బాబు దగ్గర బంధువులు మాకు, ఆ అబ్బాయి ఇవన్నీ చూసుకుంటాడు. వాస్తవంగా టెక్నాలజీ నేను వీక్, పిల్లలు చదువుకుంటారు, వాళ్ళు ఎంత ఇప్పుడు చూస్తారు. అతను కృష్ణారెడ్డి ఆయన పేరు, చిన్నప్పటి నుంచి బన్నీ అంటాం. బన్నీనే ఇప్పుడు ఏదైనా ఎక్కడికి వచ్చాను, ఇక్కడ ఏదో జరిగింది, ఏదైనా ఫోటోలు వచ్చినాయి అనుకో, బన్నీకి పంపిస్తే అతనే చూసుకుంటాడు. వాస్తవంగా ఏంటంటే నేను ఎంత సాంగ్స్ పాడుతున్నప్పటికీ దాన్ని కొంచెం టెక్నాలజీ అడ్వాన్స్ ఇప్పుడున్న రోజుల్లో ఈనాడు ఉన్నటువంటి కనెక్ట్ కావడానికి బన్నీ చాలా సపోర్టివ్ నాకు. ఓకే, అసలు నేను పిలవగానే ఇక్కడికి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు, అది కూడా శివరాత్రి రోజు. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది, చాలా విషయాలు చెప్పారు. మనం ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్తో ఈ సెషన్ ఎండ్ చేసేద్దాం. ఈ సెషన్ అంతా ఆల్ అబౌట్ యువర్ ఫేవరెట్స్ అన్నమాట. సో మీ ఫేవరెట్స్ ఏంటో మాకు చెప్పాలి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్. సింగర్, ఫేవరెట్ సింగర్? గద్దరన్న. ఓకే, ఫేవరెట్ మూవీ? బాహుబలి. యాక్టర్, ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ కొంచెం కష్టంగా ఉంది కదా, కష్టమైనా చెప్పేయాలి. చిరంజీవి. మెగాస్టార్. ఓకే, సో హైదరాబాద్లో ఎక్కువగా విజిట్ చేసిన ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి? రెస్టారెంట్ తక్కువనే, ఓకే, ఇప్పుడైతే అంతేరా. అంతేరా నచ్చింది. ఓకే, కోమటిరెడ్డి గారితో కలిసి వెళ్ళిన రెస్టారెంట్ ఏమన్నా గుర్తుందా? అప్పుడు రెస్టారెంట్లు ఏం లేవు, మెస్లే. అంతేనా? అప్పుడు ఫిలిం నగర్లో ఒక మెస్ ఉండేది. ఆహా, ఆ రోజు అక్కడికి వచ్చి వేడివేడిగా మంచి తినేది. అక్కడ ఫిలిం నగర్ క్లబ్లో ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా పోయింటారు అది. అవును. ఫేవరెట్ డైరెక్టర్? ఓకే, రాజమౌళి. ఓకే, ఫేవరెట్ పొలిటీషియన్, రాజకీయ నాయకుడు ఎవరు ఇష్టం? కోమటిరెడ్డి. మీ ఫేవరెట్ సీఎం ఎవరు? అందరూ ఇష్టమే, నేను అందరి వాడిని. ఒక్క పేరు చెప్పలేరా? ఒకరి పేరు చెప్తే ఇంకొకరి కష్టమే. ఓకే, ఎక్కువ ఇబ్బంది పెట్టను నేను కూడా. ఓకే, మీకు ఇష్టమైన పాట ఏంటి? అన్ని పాటలు ఇష్టమే నాకు. ఇష్టమైన పాట అనేది అన్నీ మన బిడ్డలు లాంటివి. ప్రతి పాట మనసు పెట్టి, ఎట్లా అంటే అసలు 1-2 hours 2 hours ఒక్కొక్క లైన్ అసలు ఎట్లా వస్తుంది అనేది ప్రతిదీ మ్యూజిక్ డిస్కస్ చేస్తూ, ఓకేనా అన్న, మళ్ళీ ఎట్లా పాడాలి, ఓకేనా మంచిగా వచ్చిందాక ప్రతి పాటను మంచిగా పడితే నాకు అన్ని సాంగ్స్ కూడా ఫేవరెట్. మీరు పాడిన పాటల్లో మీరు కొంచెం ఎక్కువగా పాడాలి అనిపిస్తే, ఎక్కువగా అడిగినప్పుడు పాట కావాలి నరసన్న అన్నప్పుడు తొందరగా గుర్తొచ్చే పాట ఏంటి? కొమరం భీముడు. ఇప్పుడైతే బాగా ఎక్కువ వేదికలతో అడుగుతున్నారు,
వేరే కంట్రీలో పోయినప్పుడు కూడా కుమరం భీముడు మీరు వాడితే బాగుంటుంది అనడం. కుమరం భీముడు ఎందుకంటే తెలంగాణ గోండ్రు యుద్ధవీరుడు పాట, ఎందుకంటే పోరాట యోధుడు పాట కాబట్టి మనం తెలంగాణ గడ్డల నుంచి పుట్టాం కాబట్టి అది మన అన్న అశోక్ అన్న రాశారు. అట్లాంటి పాట నేను పాడలేదనేటువంటి ఒక బాధ ఉంటుంది. ఆ బాధ అట్లా ఉన్నందుకు యూట్యూబ్ వేదికగా నేనైతే చాలా సంతోషపడ్డాను ఆ పాట, ఎందుకంటే ప్రజలకు కొంచెం చేరువయ్యాను ఆ పాట పాడి. ఓకే, మీరు చేసిన పాటలు కాకుండా అవన్నీ పక్కన పెట్టేస్తే మీకు ఇష్టమైన వేరే వాళ్ళ పాట ఏంటి? అన్ని సాంగ్స్ ఇష్టమే నాకు. ఒక్కటి నేను కైలాష్ కేర్ వాయిస్ నాకు ఇష్టం. ఓహో, ఓకే. ఏదైనా ఒక పాట పాడతారా? అది పవన్ కళ్యాణ్ సినిమాలో గగనపు వీధి వీధి వరస వెళ్ళిపోయిన కారు మబ్బు కోసం ఆ పాట. అసలు వాయిసే మార్చేశారు కదండి. ఓకే, సూపర్. నెక్స్ట్ లీడర్స్ పేర్లు చెప్తాను నేను. సో వాళ్ళ కోసం మీకు ఏం గుర్తొస్తుందో చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల మనిషి. చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న నాయకుడు, ఫ్యూచర్ ముందు చూపుతో ప్రయాణించేటువంటి నేత. అంటే మాకు తెలిసినవి కాదు, మీకేమన్నా కొత్తగా తెలిస్తే అవి కూడా చెప్పండి. అదే తెలుసు అతను. ఓకే, కేసీఆర్ గారు. కేసీఆర్ గారు అంటే తెలంగాణ సాధించిన మనిషి. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు పట్టుదల, తను అనుకున్న లక్ష్యం నెరవేరే వరకు సమయస్ఫూర్తిగా వెన్నుచూపనటువంటి రాజకీయ నాయకుడు. ఆయన అనుకుంది విజయం వచ్చే వరకు పోరాడిండు, గెలిచాడు యుద్ధంలో. రైట్. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ప్రజల్లో ఉండేవాడు. అన్ని వదులుకొని ప్రజల కోసం ఎంత దాకానైనా వెళ్ళి కొట్లాడేటువంటి ఒక భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ ఆయన. ఓకే. మందకృష్ణ గారు. మందకృష్ణ గారు 30 ఏళ్ళుగా జాతి కోసం, జాతి ఏబిసిడి వర్గీకరణ కోసం తను నమ్ముకున్న అనేక ఉద్యమాల సారథి మందకృష్ణ గారు. కర్ణాటక డిప్యూటీ సీఎం గురించి మీకేం తెలుసు, లేకపోతే మీకేం అనిపించింది ఆ విషయం? డికే శివకుమార్ గారి గురించి. డికే శివకుమార్ గారు కూడా చాలా కష్టపడి వచ్చారని నేను తెలుసుకున్నాను. కర్ణాటకలో ఆ ప్రాంతంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా 6 గ్యారెంటీ 5 గ్యారెంటీస్ అని పెట్టేసి ప్రజలకు చేరువయ్యేటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ ఆ ఎజెండా తయారు చేసిందే అతను అనేది నాకు బాగా తెలుసు. నేను స్వతహాగా దగ్గరికి వెళ్ళి కూడా చూశాను. ఎక్కడ కూడా ప్రజల కోసం, పేద ప్రజల కోసం ఆలోచించేటువంటి ఒక మహోన్నతమైన నాయకుడు ఆయన. మీరు చాలా ఫేవరెట్స్ చెప్పారు. ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ చేసిన యాంకర్స్లో మీ ఫేవరెట్ ఎవరు? మీరే. సేఫ్ జోన్లో ఉన్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.